ఓకే. కాకపోతే మరి కొంతమంది పాస్టర్లు నెత్తెలు చేయబెట్టి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే, ఫెరాలసిస్ వస్తే, లేకపోతే వాళ్ళకి కుష్టి ఉంటే, లేకపోతే వాళ్ళకి గుండె నొప్పి ఉంటే ఇమ్మీడియట్గా ఇట్లా చిటికలో బాగా చేస్తారు. అలా ఇక్కడ జరగట్లేదు. అయితే నేను పాస్టర్ని మీకు ఒక విషయం చెప్పాలి. లే దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి కొంచెం, ఎందుకంటే ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అవుతుంది. నేను పాస్టర్ని, నా దగ్గరికి ఎవరైనా వస్తే ప్రార్థన చేయమంటే వాళ్ళు నెత్తి మీద చేయబెట్టి నేను ప్రార్థన చేస్తాను. యేసు ప్రభు ప్రార్థన చేస్తాను, ప్రభు మీ చిత్తం అయితే ఈ వ్యక్తిని బాగు చేయని ప్రార్థన చేస్తాను. అది దేవుని ఇష్టం. దేవుడు స్వస్థపరుస్తాడా స్వస్థపరుస్తాడు దేవుని ఇష్టం. అంతేగాని నేను ప్రార్థన చేస్తాను కాబట్టి నీకు జరిగింది అన్నది అది తప్పన్న. ఎవరు ప్రార్థన చేస్తున్నా ప్రభు యేసుక్రీస్తారు, అంగీకరిస్తాడు, స్వస్థత ఇస్తాడు. క్లియర్గా మాట్లాడుకుందాం మనం. అమ్మతేజ ఉన్నాడు, దొంగ. దొంగ అర్థం కాలే. దొంగ అమ్మతేజ దొంగ, క్రైస్తవ ముసుగులో ఉన్నటువంటి క్రైస్తవుని భ్రష్టు పట్టిస్తున్నటువంటి దొంగ. నేను క్వశ్చన్ కూడా అడగడానికి లేదు, ఇక నేను కూడా విస్తరించేది ఏం లేదు ఇక్కడ. క్రైస్తవ ముసుగులో క్రైస్తవైన భ్రష్టు పట్టించడానికి వచ్చినటువంటి, భక్తిని బిజినెస్గా మార్చినటువంటి, అమాయకుల అవిశ్వాసాన్ని, అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి వచ్చినటువంటి దొంగ.